ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై శ్రీ సత్యసాయి దివ్యజ్ఞాన యజ్ఞము వారం వారం ధారావాహికంగా జరుగుతున్నటువంటి రుద్ర ప్రవచనము, రుద్ర పరిశీలన, పరిశోధన, ప్రవచన వక్తలైనటువంటి మన శ్రీమాన్ గురువరేణ్యులు పూజ్యులు అయినటువంటి డాక్టర్ డిఎస్ శాస్త్రి గారు ఇప్పుడు రుద్ర ప్రవచనంలో 4వ అనువాకంలో ఉన్నాం. మనం గణాలు, గణపతులు, విరూపులు, విరూపేక్ష ఇంతవరకు మనం చెప్పుకున్నాం. తర్వాత మనం రుద్ర ప్రశ్నలోకి వెళ్దాం. వారిని మనందరి తరఫున, మన అధినేత దంపతుల తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఇందులో 9 మంత్రాలు, 4వ అనువాకంలో 9 మంత్రాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ 10, 11 మంత్రద్వయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మంత్రాలన్నీ కూడా దూర్వాస మహర్షి చెప్పినటువంటి అంశావతారైనటువంటి దూర్వాస మహర్షి చెప్పిన మంత్రాలుగా మనం ముందు తెలుసుకున్నాం. ఇందులో చాలా సూక్ష్మంగా, సున్నితంగా, అత్యంత సాధన పరమైనటువంటి రహస్యాన్ని చెప్పటం మనం గమనించాము. ఈ మంత్రాలన్నిటినీ మొదలుపెట్టిన విధానం కనుక చూసేటట్టయితే, అంటే ఒకదానికి సంబంధం లేనట్టుగా కనపడే ఈ మంత్రాల్లో ఉన్నటువంటి అంతర్లీనమైన సంబంధం, అన్నిటి యొక్క ధ్యేయం కూడా సాధకుడి యొక్క ఆధ్యాత్మిక పురోగతికై సాధన పరిపూర్ణం ఎట్లా అవుతుంది అన్న పరమైనటువంటి అన్వయంగా వీటిని మనం ఇట్లా చూడొచ్చు. మొట్టమొదటి మంత్రం చూసేటట్టయితే ఆ వ్యాధినేభ్యో విద్యంతిభ్యశ్చ. దానికి మనం చెప్పుకున్న అర్థం అత్యంత మేటి విలుకాడు, చిత్ర విచిత్రమైన రీతుల్లో తన యొక్క లక్ష్యాన్ని ఏ విధంగా అయినా సాధించగలిగినటువంటి మేటి విలుకాడు. అంటే దాన్ని సూచనాప్రాయంగా మనం అర్థం చేసుకుంటే, ఏం కర్మ చేస్తున్నావో గుర్తుపెట్టుకో, నువ్వు మర్చిపోయా చేయాలో ఆల్రెడీ నిర్ణయించబడి ఉంటుంది, జాగ్రత్త సుమా అన్న హెచ్చరికతో ఈ అనువాకం మొదలవుతుంది. ఆ తర్వాత చూసిన మంత్రం చూస్తే చాలా ఏమిటి ఇందులో, ఉగణాభ్య త్రిగుణవతిభ్య. అది చూసేటట్టయితే అందులో మనకి ఏమనిపిస్తుంది, ఉగణం అంటే శక్తిపరమైన గణాలు, ఉత్కృష్టమైన గణాలు అనే సాధారణమైనటువంటి అంతరార్థం ఒకటి మనకి గోచరించిన, శివుడు శక్తిపరమైనటువంటి అన్వయాన్ని శివశక్తాయుక్తో యద్భవతి శక్త ప్రభావితం అంటే ఆ మాట చెప్తూ, శక్తి ఉంటేనే నువ్వు దేన్నన్నా సాధించవచ్చు, శక్తి లేకపోతే శక్తి సహితమైన శివుడు సర్వకార్య సాధిస్తాడు. అదే శక్తి కనుక ఆయనతో పాటు తోడు కాకపోయేటట్టయితే తన చెయ్యే కదిలిచ్చేదానికి సమర్థత లేని స్థాణువుగా ఉంటాడు. అంటే కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఆత్మ పొటెన్షియల్ ఎనర్జీ, మైండ్ కైనటిక్ ఎనర్జీ పరంగా శరీరంలో మనం అన్వయం చేసుకున్నప్పుడు క్రియాశీలత జాగ్రత్త, క్రియాశీలత ఇంపార్టెంటు. క్రియాశీలకుడు అయ్యే ముందు పై మంత్రాన్ని గుర్తుపెట్టుకో. అంటే క్రియ చేస్తున్నావు, క్రియ చేసేటప్పుడు పైన మంత్రం ఏం క్రియ చేస్తావో దాని ఫలితం వస్తుంది. ఫలితం రాకుండా నువ్వు క్రియ చేసే టెక్నిక్ నువ్వు పొందేదాకా చేసిన కర్మలకి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్మ విషయంలో జాగ్రత్త. ఇది ఒక అర్థమయ్యేటట్టయితే, లౌకికమైనటువంటి ఉగణం అంటే స్త్రీ పరమైనటువంటి అన్వయం చేసుకునేటట్టయితే, లౌకికమైన శారీరక పరమైనటువంటి ఆకర్షణలను బారిన పడ్డావా సాధనకి దూరం అవుతావు. సో కామంతో గనక వ్యామోహం చెందావా మిగతా అవన్నీ చెడిపోతాయి సుమా అన్న అన్వయాన్ని, జాగ్రత్తని సాంకేతికంగా చూడటంగా 2వ మంత్రం అవుతుంది. ఆ తర్వాత కనుక మనం చూసేటట్టయితే అనేక రకాల ద్వంద్వాలు చెప్పబోయే ముందు అనేక రకాల ద్వంద్వాలు, ఏమిటి ద్వంద్వాలు, సామాజికమైన ద్వంద్వాలు. ఇది మహభ్య క్షుల్లక అంటే చాలా గొప్పవాళ్ళు, మహత్తులు పొందిన వాళ్ళు, లేదు విశ్వరూపేభ్య విరూపేభ్య. ఇవన్నీ అనేక రకాల ద్వంద్వాలు, వాటి బారిన పడమోక
ఈ ద్వంద్వాతీతత నువ్వు పొందదలుచుకున్నప్పుడు వాటి బారి పడకుండా అతీతంగా పోయేదానికి ప్రయత్నం చెయ్యి. వేటిల్లో నీ మనసు తగులుకున్నా సరే అక్కడ చిక్కుబడిపోతుంది, ఈ సాధనకి దూరం అయిపోతావు అన్న సంకేతాన్ని, ఆత్మ యొక్క సుందరత్వాన్ని చైతన్యత్వాన్ని అనుభవించదలుచుకున్నప్పుడు శారీరకమైనటువంటి అందాలు లేదు రకరకాల ద్వంద్వాలు వాటి మీద పడకు అన్న సంకేతాన్ని, సర్వత్రా ఆత్మదర్శనమే ముఖ్యమని, ఇది శరీరం ఉన్న శరీరం లేని ఆత్మలు కూడా ఉండొచ్చు అన్న సంకేతాన్ని, వీటన్నిటినీ చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ 10-11 మంత్రాల్లో సేనాభ్య సేనానిభ్యశ్చ శత్రుభ్య సంగ్రహితృభ్యశ్చ అన్న ద్వంద్వాన్ని రెండు నామాల్ని చూడటం మనం చూడొచ్చు. ఈ సేనాభ్య సేనాని అనేది ఇప్పటికే 2-3 సార్లు వచ్చేసినాయి. అయినా సరే మళ్ళీ ఇక్కడ దూర్వాస మహర్షి చెప్తున్నాడు. సరే, 2వ అనువాకంలో చెప్పబడ్డది, తర్వాత పరమేశ్వరుడు చెప్పిన మంత్రాల్లో కూడా చెప్పబడ్డది, తర్వాత అంశ రూపుడైనటువంటి దూర్వాస మహర్షి చెప్తున్న మంత్రాల్లో కూడా మళ్ళీ సేనాని సేనాభ్య సేనానిభ్య దాన్ని శత్రుభ్య సంగ్రహితృభ్యతో కలిపి చెప్తున్నాడు. సో ఈ అన్వయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న పరంగా ఈ మంత్రాన్ని మనం పరిశీలించి చూద్దాం. సాధారణమైన అర్థాలు కనుక చూసేటట్టయితే నమః శరణాగత నమస్కారాలు స్వీకరించే సేనాభ్య అంటే చతురంగ బల సేన రూపంలో ఉన్నటువంటి ఓ మహానుభావ రుద్ర నీకు నమస్కారం. సేనానిభ్య ఆ చతురంగ బలాలకి అధిపతి అయినటువంటి సేనాధ్యక్షుడు అయినటువంటి నీకు నా నమస్కారం. ఆ 2వ మంత్రానికి శత్రుభ్య అంటే రథానికి సారథిత్వం వహించే చోదకత్వం వహించే ఆత్మరూపమైనటువంటి నీకు నమస్కారం. శత్రుభ్య సంగ్రహితృభ్య అంటే ఈ చోదకుడు రథానికి చోదకుడు ఒకడు ఉండేటైతే ఈ రథాన్ని ఎవరి కోసం బండి నడుపుతున్నాడు అన్న పరంగా అన్వయం చేస్తే ఆత్మపరమైనటువంటి అన్వయం అవుతుంది. ఇంకో పరమైన అన్వయం చూసుకున్నట్టయితే శత్రుభ్య సంగ్రహితృభ్య అంటే ఆత్మని ఆధారం చేసుకుని శరీరం రక్షణకే అనేకాన్ని సంగ్రహించే ఓ పరమేశ్వర. ఇది శారీరక పరంగా ఈ పరమైనటువంటి అర్థాల్లో వీటిలో ఉన్న ప్రత్యేకత ఎట్లా ఉన్నది పరిశీలించుంది. అంతకితం అనుకున్నట్టుగానే ఈ మంత్రాన్ని కూడా రథంలో ఏ మహారాజు చతురంగ బలాలతో వేటకు వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఆ సందర్భంలో ఈ మహర్షికి తన యొక్క మహత్తరమైన జ్ఞానం మూలంగా రుద్ర దర్శనం ఆ మాదిరిగా అయింది అని అనుకోవచ్చు. సో ఈ ఆల్రెడీ పై మంత్రాల యొక్క 1 నుంచి 9వ మంత్రాల దాకా ఉన్నటువంటి సారాంశాన్ని తృగుహితేభ్యశ్చ అంటే వివిధ్యంతి అనే చిత్ర విచిత్రమైన రీతుల్లో తన లక్ష్యాన్ని సాధించే రుద్రపరంగా అన్వయం చేసుకున్నప్పుడు చేస్తున్న ప్రతి కర్మ కూడా ఎట్లా చేయాలన్న పరమైన అన్వయం అవుతుంది. ఈ మంత్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన రథ రథి అనే భావాన్ని మనం ఒకటి చూడొచ్చు ఇందులో. అంటే ఆత్మ శరీరం ఆ ద్వంద్వాన్ని వెనక మంత్రంలో చెప్పిన తర్వాత ఆత్మ మూలంగానే శరీరం నిలిచి ఉన్నదని, ఈ నిత్య నైమిత్తిక కార్యాల్లో శరీరాన్ని శాసించేది డైరెక్ట్గా ఆత్మ శాసిస్తుందని కాదు, నిత్య నైమిత్తికమైనటువంటి సర్వకార్యాల్లో శరీరాన్ని శాసించి పనులు చేయించేది మనస్సేను. ఆ పరంగా ఈ సేనాని అనే పదాన్ని అన్వయం చేసుకో. అంటే 2 రకాల నాయకులు, ప్రథమ శ్రేణి నాయకుడు ఆత్మ ఏటట్టయితే ద్వితీయ శ్రేణి నాయకుడు మనస్సు. ద్వంద్వపరంగా ఆలోచించినప్పుడు శాసకుణ్ణి శాసనాన్ని పాలించే ద్వంద్వాల యొక్క తేడాను చూడకుండా అందరినీ ఆత్మపరంగా జ్యోతిర్మయంగా అద్వైత పరంగా ఆలోచించు అన్న సంకేతంగా కూడా ఒక అన్వయం అవుతుంది. సో అంటే శరీరాన్ని శాసించేది మనసు కాబట్టి మనస్సు యొక్క సరైనటువంటి వినియోగం మూలంగానే ఆత్మ దర్శనం ఇండైరెక్ట్ గా మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ అన్న మాటని ఇండైరెక్ట్ గా చెప్తోంది. అంటే త్రిపుటిలో మనస్సు ఆత్మ శరీరం అన్నటువంటి త్రిపుటిలో ఎప్పుడూ మాట అనుకుంటూ ఉంటాం మనం. ఆత్మ అంటే అది సాక్షాత్తు భగవంతుడు,
దానికి చేయవలసిందంటూ ఏం లేదు, అనుభవంలోకి తెచ్చుకోవటమే. శరీరం అంటే జడ పదార్థం, దాన్ని కూడా మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఈ రెండింటినీ సంధానం చేస్తున్నటువంటి మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనస్సుని ఎటువైపు తిప్పుతామో దాన్ని గమ్యంగా తీసుకుంటుంది అన్న పరంగా స్వామి చక్కటి ఉదాహరణ పూర్వకంగా కెమెరాని నువ్వు ఎటువైపు తిప్పి క్లిక్ చేస్తే ఆ ఫోటోనే కదా వస్తుంది అంటే మనస్సుని ఆత్మ వైపు తిప్పి సాధనోన్ముఖం చేయండి అన్న సంకేతంగా, శరీరం వైపు తిప్పారా ఆ వివిధ్యంతి భేచ మాటను గుర్తుపెట్టుకోండి. సో ఆత్మపరమైన సాధనకి ఏ మాదిరి ఉపయోగపడుతుంది, శరీరపరమైనటువంటి కర్మల్ని ఎట్లా సాధనోన్ముఖం చేయాలి అన్న అన్వయాన్ని ఇట్లా చేసుకోవచ్చు. ఈ సేనాని అనేదాన్ని రెండో అనువాకంలో మొట్టమొదటి మంత్రంలో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః అంటే అసలు నమ్మకం మొట్టమొదట్లోనే సేనాని అనే పదం వచ్చింది. అదే రెండో అనువాకంలో మళ్ళీ 12వ మంత్రంలో అదే అనువాకంలో 12వ మంత్రంలో సేనాని పత్తీనాం పతి అనే పదంగా వచ్చింది. అంటే సేనాని అని చెప్పిన పత్తీనాం పతి అంటే ఒక చిన్న యూనిట్కి అధిపతి అన్న పరంగా ఈ రెండు శివుడే, ఈ రెండు పరమేశ్వరుడే అని చెప్పడం జరిగిన తర్వాత దాని యొక్క ప్రార్థనలో మనస్సు యొక్క ప్రాధాన్యాన్ని మనకి ఇండికేట్ చేసేదానికి దూర్వాస మహర్షి ఈ చతుర్థానువాకంలో మోక్షాన్ని సాధించేదానికి మోక్షపరమైన సంఖ్య చతుర్థం అనుకున్నట్టయితే ఆ పరమైనటువంటి ఆ సంకేతమైనటువంటి అనువాకంలో మోక్షపరంగా ఆ మనస్సుని ఎట్లా ఉపయోగించుకోవాలన్న పదంగా చెప్తున్నాడు. చతురంగ బలం అన్నప్పుడు మనం ఏమంటాం, రథ గజ తురగ కాల్బలాలు అంటే రథాల యూనిట్కి ఒక సపరేట్ ఉపసేనాధిపతి ఉంటాడు. అట్లాగే మిగతా సేనలకు కూడా గజసేనకి కాల్బలానికి దేనికి దానికి ఒక ఉపాధ్యక్షుడు ఉన్న వీళ్ళందరినీ కలిపి శాసించే కమాండర్ ఇన్ చీఫ్ ఒకడు ఉంటాడు. ఆ కమాండర్ ఇన్ చీఫ్ని సేనాని అంటారు. అది రాజుగారి యొక్క ఆజ్ఞా ప్రకారంగా వాడు చేస్తూ ఉంటాడు. ఇది సాధారణమైనటువంటి అన్వయం. ఇక్కడ ఈ సేనాని సర్వాసాధ్యక్షుడిగా చెప్పి మళ్ళీ పత్తినాంపతి ఈ చిన్న అని చెప్పడంలో ఈ రుద్ర స్వరూపాన్ని అంటే విశ్వశక్తుల యొక్క తత్వాన్ని ఏకో రుద్ర తత్వంగా అనుభవించదలుచుకున్న వాడికి ఈ సేనని శాసించేవాడు, శాసనాన్ని పాలించేవాడు అన్న తేడా చూడకుండా ఆత్మతత్వాన్ని దర్శించమన్న సంకేతంతో పాటు దేవసేనాని పరంగా సుబ్రహ్మణ్య తత్వపరంగా అర్థం చేసుకో అన్న అంతర్గత అర్థాన్ని ఇందులో చూడొచ్చు. ప్రాతేభ్యో ప్రాతపతిభ్య గణేభ్యో గణపతిభ్య అన్న మంత్రాల్ని ఈ 4వ అనువాకంలో టచ్ చేశారు. ప్రాతేభ్యో గణేభ్యో ప్రాతపతి గణపతి అనుకున్నప్పుడు వ్యష్టి సమిష్టి పరంగా ఆ గణపతి తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అంటే సాధారణమైన అర్థం అయితే శివసుతుడు గణాలన్నిటికీ అధిపతి, విఘ్ననాశకుడు. వినాయక చవితి కూడా మనకి దగ్గరలో రాబోతోంది. ఆ పరమైనటువంటి అన్వయం ఒకటే ఏటైతే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అన్వయాన్ని విశ్వ విరాట్ స్వరూపంగా ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇది ఆయన శివసూత్రుడే, ఈయన శివసూత్రుడే. శివం అనేది విశ్వత్వం కాబట్టి ఆత్మ యొక్క ఇమ్మీడియట్ ఆత్మని నువ్వు పొందాలంటే ఇమ్మీడియట్ శక్తి ఏది అంటే జ్ఞానం మూలంగానే ఆత్మదర్శనం పొందుతుంది అన్న ఆ జ్ఞాన స్వరూప తత్వానికి ప్రాధాన్యత ఇస్తూ సేనాని తత్వాన్ని సుబ్రహ్మణ్య పరంగా ఎట్లా అన్వయం చేసుకోవాలో ఇందులో చూద్దాం. అమ్మవారిని మనం చిదగ్నికుండ సంభూత అంటాం శక్తి పరంగా. శివుణ్ణి శివశక్తుల యొక్క సమత్వాన్ని సమన్వయాన్ని మనం సూచిస్తూ చిదగ్ని స్వరూప అంటాం. మొట్టమొదటి అనువాకం మొత్తం కూడా చిదగ్ని హోమరూపులు అనుకున్నాం. అంటే అంతర్గతంగా ఆత్మ యొక్క అనుభూతిని పొందాల్సిందే తప్ప బయట కాదు. దీనికి స్వామి యొక్క మాట ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, దినకర మధ్యే వ్యక్తం దైవం లోచన మధ్యే సుప్తం దైవం అన్నారు. దినకర మధ్యంలో ఏమున్నది? అఖండమైనటువంటి జ్యోతి స్వరూపం ఉన్నది. అన్ని కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్తో ప్రకాశించే ఆ సూర్యుడికి ఆ సూర్యపరమైనటువంటి జ్యోతిర్మయ ఆత్మ కారణంగా సూర్యుడు బయట ప్రకాశిస్తున్నాడు.
ఆ ప్రకాశమే నీలో చిదగిరికుండ సంభూత తత్వం అర్థం చేసుకోవాలంటే నీ లోపల వెతుకు బయట కాదు అన్న అంతర్ సాధనాపరమైనటువంటి అన్వయం అక్కడ మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఈ ఊర్ధ్వగతికి నువ్వు పోయేటప్పుడు సేనాని, షణ్ముఖతం, మనస్సు ఇవన్నీ మాట్లాడుతున్నాం. 6 పరంగా అంటే షణ్ముఖ అన్న పరంగా ఆలోచించినప్పుడు షణ్ముఖుడి యొక్క ఒక తత్వాన్ని ఈ షట్చక్రాలకి అధినేత అయినటువంటి భృగుటి స్థానంలో ఉన్న శక్తి అన్న పరమైన అన్వయంగా చూసినప్పుడు సాధనాపరంగా భృగుటి నువ్వు కాన్సన్ట్రేట్ చేసి పొందవలసినటువంటి ఫలితాన్ని పొందవలసి ఉంటుంది అన్న సంకేతాన్ని చెప్తున్నారు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య తత్వం యొక్క వివరణ ఎట్లా ఆ సుబ్రహ్మణ్య తత్వం విశ్వ విరాట్ తత్వానికి దానికి తేడా లేని స్థితి ఎట్లా మనం అనుభవించాలి. లేదు స్వామి మాట ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే మనస్సు గనక స్థిరమయ్యేటట్టయితే నిర్మలము నిశ్చలమైనటువంటి మనస్సులో ఒకటి నిర్మలం, ఇంకోటి నిశ్చలం. ఈ నిర్మల నిశ్చలత్వాలతో స్థిరమైనటువంటి మనస్సులో ఆత్మ యొక్క ప్రకాశం గోచరిస్తుంది. అప్పుడు మనస్సే ఆత్మగా మారిపోతుంది. ఉన్నదంతా ఒకే ఒకటి ఆత్మ అనుకున్నప్పుడు మనకి శరీరము మనసు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ శరీరము మనసు కూడా ఆత్మలే. కాకపోయేటట్టయితే కొన్ని మలినాలతో కూడి చలన స్వభావంతో ప్రకాశవంతమైన మనసు బయటకు వస్తే ఆ చలన స్వభావంతో పాటు ఇతర సంస్కారాలను కూడా వెంట పెట్టుకుని ఆ మనస్సుని ఆధారం చేసుకుని శరీరం బయటకు వచ్చింది. కాబట్టి శరీరాన్ని అడ్డం పెట్టుకుని మనస్సుని స్థిరం చేసుకుని ఆత్మ యొక్క ప్రకాశాన్ని అందులో పొందటమే సాధన అన్న పరమైనటువంటి అన్వయంగా ఈ సుబ్రహ్మణ్య తత్వాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ జ్యోతిర్మయత్వాన్ని మనం తెలుసుకునేదానికి అనేక రకాలుగా వేద మంత్రాలు మనకి చెప్తాయి. అగ్నిని దేవముఖుడు అంటారు. ఏమిటి దేవముఖుడు అనటంలో? అగ్ని అంటే సమస్తమైన దేవతా శక్తులకి పొందవలసిన హవిస్సులు మొత్తం కూడా అగ్ని ద్వారానే పొందుతాయి. కాబట్టి అగ్ని దేవముఖుడు అనే మాట చెప్తారు. లేదు జ్యోతిర్మయ తత్వానికి విశ్వంలో సాధారణమైనటువంటి జ్యోతిర్మయ తత్వం ప్రకాశం మనం చూడాలనేటట్టయితే సాధారణమైనటువంటి అగ్ని, అగ్నిలో ఎన్నో రకాలు, అందులో యజ్ఞాగ్ని పరమైనటువంటి జ్యోతిర్మయ తత్వంలోనే మనం ప్రకాశాన్ని చూస్తాం. ఈ ప్రకాశం అనేది దేవతల యొక్క సాధారణమైనటువంటి సంకేతము. అందరు దేవతలు ప్రకాశ స్వరూపులైన ఆ ప్రకాశాల్లో ఉన్నటువంటి తేడాల బట్టి వాళ్ళని ఒక్కొక్క దేవతని ఒక్కొక్క రకమైన ప్రకాశంగా చెప్పారు అన్న అక్షర స్వరూపం జ్యోతిర్మయత్వాన్ని ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తున్నాడు. అట్లా వీళ్ళల్లో నువ్వు సుబ్రహ్మణ్య స్వామి అంటే జ్ఞానస్వరూపుడిని పొందినప్పుడు మాత్రమే జ్ఞానస్వరూపుడి యొక్క అనుగ్రహంతో జ్ఞాన సాధన నువ్వు చేసినప్పుడే పొందవలసినటువంటి ఆత్మ యొక్క అనుభూతిని అంటే అద్వైత తత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతావు. దీన్ని కథాపరంగా మనం అర్థం చేసుకున్నప్పుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి కథ ఒకసారి గుర్తు చేసుకోండి. ఇద్దరు పోటీ పడ్డారట. దేనికోసం? దేవసేనాధిపత్యం కోసం పోటీ పడ్డారట. దేవసేనాధిపత్యం కోసం పోటీ పడ్డప్పుడు గాణపత్యం కోసం పోటీ పడ్డప్పుడు ఆయన ఎవరు? గణపతిని అన్నారు. ఎందువల్ల? స్థిరమైనటువంటి బుద్ధితో మనం సాధించాల్సి. దేవసేనాధిపత్యం కోసం పోటీ పడ్డప్పుడు సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఇంద్రుడు, చంద్రుడు ఎవరెవరో ప్రయత్నం చేస్తే వాళ్ళలో చివరికి సుబ్రహ్మణ్య స్వామికి అగ్ని స్వరూపమైన సుబ్రహ్మణ్య స్వామికి దక్కటంగా ఆలోచించినప్పుడు దేవతలకి సేనాధిపతి అంటే ఏమిటి? దేవతలు అంటే జ్యోతిర్మయ స్వరూపులు. సో మనలో ఉన్నటువంటి అంతర్గత జ్యోతిర్మయ శక్తులు అంటే మిత్ర షడ్వర్గం, ఉత్సాహం, సాహసం, ధైర్యం, వివేకం, విచక్షణ, విజ్ఞానం ఏదైతే చెప్పుకున్నామో ఈ జ్యోతిర్మయ శక్తులన్నిటికీ కూడా అధిపతి జ్ఞానస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి. జ్ఞానంతో ఈ మిత్ర షడ్వర్గాన్ని అనుకూలంగా మీరు ఉపయోగించుకున్నప్పుడు పొందవలసినటువంటి ఆత్మ దర్శనాన్ని పొందుతారు అని సాధనాపరమైన సంకేతం. సో ఈ దేవదానుల యుద్ధంలో ఈ దైవశక్తులన్నీ సుబ్రహ్మణ్య సారథ్యంలో ఎట్లా గెలుపొందాయో అట్లా మన శరీరంలో ఉన్నటువంటి అసురీ శక్తులని ఏమన్నా అరిషడ్ వర్గాలని కామక్రోధ మద మోహలోభ మాత్సర్యాలని, దైవశక్తుల్ని ఏమన్నా
మిత్ర షడ్వర్గాలని, అదే ఉత్సాహం, సాహసం, ధైర్యం, వివేకం, విచక్షణ, విజ్ఞానం ఏదైతే చెప్పామో, జ్ఞానాన్ని ధ్యేయంగా పెట్టుకుని ఈ దైవశక్తుల్ని ఉపయోగించాల్సిన విధానంగా ఉపయోగించడం మూలంగా అసురీ శక్తుల మీద జయం పొందవలసిన జ్ఞాన అనుభూతిని పొందండి అన్న సంకేతాన్ని ఈ మంత్రంలో, ఈ మంత్రద్వయంలో దుర్వాస మహర్షి మనకి చెప్తున్నాడు. సో సుబ్రహ్మణ్య స్వామి పరంగా దీన్ని అన్వయం చేసుకున్నప్పుడు ఆయన అష్టోత్తర శతనామాల్లో మనం సేనాని, గణస్వామి, గణపతి అని చెప్పినాక మళ్ళీ గణస్వామి ఏమిటి? సో ఎవరు గణపతి? జ్ఞాన స్వరూపంగా చెప్పినప్పుడు ఈయన, బుద్ధి స్వరూపంగా చెప్పినప్పుడు గణపతి, ఇద్దరు ఒకటేనన్న తత్వాన్ని గణస్వామి, అగ్ని గర్భ, కారణోత్పత్తి దేహ, ఇట్లాంటి నామాలు మనం చూస్తాం. ఈ నామాలతో పాటు అంటే శివశక్తుల యొక్క సమన్వయ శక్తితోనే ప్రత్యేకమైన కారణంతో వచ్చిన తేజోమయ శరీరి అన్న భావన ఏమిటి? అగ్ని గర్భ, కారణోత్పత్తి దేహ. ఆయనకి దేహం ఎందుకు వచ్చిందో మనకి తెలుసు. సో వాడిని సంహరించేదానికి శివుడికి పుత్రుడు, అంటే ఈశ్వరుడు యొక్క పుత్రుడు ఎవడున్నాడో వాడి చేతిలో తప్ప నేను ఎవరి చేతిలోనూ చావను. ఈశ్వరుడికి పుత్రుడు, వాడి ఉద్దేశం ఏమిటి? ఆయనకి భోగి కాదు, యోగి. ఏ రకమైనటువంటి సంసారం లంపటం లేదు. పరమ వికారి, పరమ వైరాగి, పరమ విరాగి. ఆ వైరాగ్యంలో మన్మధుడినే సంహరించాడు. అట్లాంటి వాడికి ఏం పిల్లవాడు పుడతాడు అనుకున్నాడు. పిల్లలు కనటం అనేది కేవలం శారీరకంగా కనటం కాదు, జ్యోతిర్మయ శక్తుల యొక్క జ్యోతిర్మయత్వ కలయికల మూలంగా కొత్త జ్యోతిర్మయ రాసులు ఏర్పడతాయి అన్న సంకేతాన్ని ఇందులో చూడొచ్చు. సో గ్రహాల దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వాలు, 2 నక్షత్రాలు కలిసి మూడోది ఏర్పడేట్టుగా, 2 గ్రహాలు విడిపోయి లేదు 2 గ్రహాలు కలిసి కొత్త గ్రహం ఏర్పడేట్టుగా ఈ సంకేతాలన్నీ ఇండైరెక్ట్ గా ఇందులో సుబ్రహ్మణ్య తత్వంలో, అంటే దేనితో అంటే నీ శరీరంలో ఉన్నటువంటి అత్యంత జ్ఞానప్రదమైన శక్తులైనా దేంతో కలపడం మూలంగా నువ్వు దేన్ని సాధించాలి తెలుసుకుని చెయ్యి. అక్షరపరంగా మనం ఆలోచిస్తే అకారం ఉంటాం, ఉకారం ఉంటాం, మకారం ఉంటాం. ఈ 3 యొక్క కలయిక మూలంగా ఓంకారం అయింది. అకారం ఇకారం కలిసిందంటే అది శక్తిపరమైంది. ఈకి శక్తిని ఇచ్చినప్పుడు ఈకి మనం స్వరాన్ని అందిస్తే ఈ అయింది, ఈం అయింది. అంటే ఈ శక్తుల్ని, అంటే అక్షర శక్తుల్ని, శరీరంలో ఉన్నటువంటి సాధక శక్తుల్ని ఎట్లా సద్వినియోగం చేసుకుని ఆత్మదర్శనం చేసుకోవాలి అన్న సంకేతాలని ఈ మంత్రంలో మనకి ఇండికేట్ చేస్తున్నాడు. సో మూలాధారంలో భూతత్వాన్ని ప్రాతినిధ్యం వహించేది గణపతి అయ్యేటట్టయితే ఆయన్ని బుద్ధిచోతక శక్తిగా మనం తెలుసుకున్నాం. అన్నాధారమైన జీవికి పూర్ణత్వాన్ని అందించే తత్వాన్ని అన్నపూర్ణ, అంటే వాళ్ళకి తల్లి అయినటువంటి అన్నపూర్ణ తత్వంగాను, ఆ పూర్ణత్వం పొందటం అంటే శివశక్తి స్వరూపమైనటువంటి పరమేశ్వరుణ్ణి సహస్రారంలో అనుభవించడం అనే పరంగా చెప్తున్నాం. ఎట్లా ఇది సాధ్యమవుతుంది? అన్నపూర్ణ అన్న పదంలో చెప్పినటువంటి పూర్ణత్వం, లేదు శివశక్తి స్వరూపంగా చెప్పినటువంటి శివశక్తుల యొక్క సమన్వయాన్ని సహస్రారంలో దర్శించగలగటం అన్న తత్వాలు ఎట్లా నీకు సాధ్యమవుతాయంటే స్థిరమైనటువంటి బుద్ధితో భూతత్వాన్ని ప్రతిపాదించే మూలాధార చక్రం నుంచి, అంటే గణపతి తత్వం నుంచి ఆ శక్తిని ఊర్ధముఖంగా పాము ఏ మాదిరిగా 3.5 చుట్లతో చెలుస్తుందో ఆ మాదిరిగా, అంటే విద్యుత్ తరంగంలాగా ఆ శక్తిని చక్ర మార్గంలో, అంటే పాము కదిలిన విధానంగా స్ట్రైట్ గా పోదు, శక్తి సంఖ్య ఆ మాదిరిగా పాము కదిలిన విధానంగా కదులుతూ సహస్రారం దాకా తీసుకుపోయే శక్తిని సుబ్రహ్మణ్య తత్వంగా, అంటే గణపతి సుబ్రహ్మణ్య తత్వాలని పూర్ణత్వం పొందేదానికి, అంటే శివశక్తుల యొక్క అనుభూతిని సహస్రారంలో పొందేదానికి సాధకుడు ఎట్లా వాడుకోవాలి అన్న సంకేతాన్ని, రహస్యాన్ని దుర్వాస మహర్షి ఈ మంత్రంలో మనకి చెప్తున్నారు అనుకోవచ్చు. సో దీనికి అర్థం చేసుకునే దానికి సపోజ్
కారణాత్పత్తి దేహ అంటే ప్రత్యేకమైన కారణంతో నీ దేహం ఉత్పత్తి చేయబడి ఓ మహానుభావ. దాన్ని మనం కథారూపంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క పుట్టుక ఆ పరంగా ఒకసారి ఆ కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని అన్వయం చేసి చూస్తే, పంచభూతాలు ఈశ్వర శక్తితో అంటే శివుడి యొక్క రేతస్సుని పార్వతి వాళ్ళ మధ్యలో అగ్నిహోత్రుడు ఎప్పుడైతే ఆ సందులో నుంచి చూసి కథగా చెప్తున్నమాట, పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం కోసం దేవతలంతా ప్రతీక్షిస్తున్నారు. ఎందుకని? తారకాసురుని చంపాలంటే కుమారస్వామి పుట్టాలి, కుమారస్వామి పుట్టాలంటే శివుడు శక్తి సంయోగం చెందాలి. వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న సందర్భంలో ఎంతకాలానికి ఏమి ఆ శివపుత్రుడు పుట్టకపోవటం దీనికి దేవతలు కొంచెం ఆరాటపడి వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి వాళ్ళందరి యొక్క సమిష్టి శక్తికి ఆధారమైనటువంటి అగ్నిని పంపించి చూడమన్నారని, అగ్ని సర్వత్రా వ్యాపించిన అగ్ని ఆయన తొంగి చూశాడని, అంటే అగ్ని లేని చోటు కూడా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అన్న సంకేతం అందులో కనపడుతుంది. అగ్నిపై ప్రత్యేకంగా అగ్ని లేని చోటు ఎక్కడ ఉంటుంది అంటే, సాధారణమైన సమస్తానికి అగ్ని ఆధారమైన పార్వతీ పరమేశ్వరులకి అగ్ని ఆధారం కాదు, వాళ్ళు అగ్నికి అతీతమైనటువంటి శక్తులు అన్న సంకేతం ఆ కథలో ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మనకి. అంతేకాదు అగ్ని తొంగి చూశాడని, అగ్ని తొంగి చూడటం ఏమిటి? అగ్ని లేని చోటే ఉండదు. అగ్ని తొంగి చూడటం ఏమిటి అంటే కథాపరంగా చెప్పుకున్నప్పుడు అప్పుడు పార్వతీదేవి ఆవిడ కొంత సిగ్గుపడి ఈ శివవీర్యాన్ని అగ్ని మీద పడేసిందండి. అంటే స్పేస్లో, అంటే ఆకాశం, విశ్వం అంతా వ్యాపించినది ఆకాశం. ఆకాశం ద్వారా వాయువు అగ్నిలో నిక్షిప్తమైంది, అంటే ఆకాశానికి వచ్చింది, ఆకాశం నుంచి వాయువు దగ్గరికి వచ్చింది, వాయువు నుంచి అగ్నికి వచ్చింది. అగ్ని దాన్ని భరించలేని స్థితిలో గంగాదేవి అని, అక్కడి నుంచి గంగాదేవి కూడా భరించలేక ఆవిడ ఆ రెల్లు దుబ్బుల్లో వదిలిపెట్టిందని, అక్కడ 6 ముఖాలతో కృత్తికా నక్షత్రాలు ఆయన్ని చూసి మాతృ వాత్సల్యంతో పెంచాయని, కాబట్టి కృత్తికలే ఆవిడ మాతృరూపాలని, ఈ కృత్తికా నక్షత్రాలన్నీ అగ్ని స్వరూపాలు. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు? పంచభూతాత్మకమైనటువంటి శక్తులతో శివశక్తుల యొక్క కలయిక మూలంగా ఏర్పడ్డటువంటి ప్రత్యేకమైనటువంటి శరీరం కలవాడా, అది జ్ఞానస్వరూప. ఆ జ్ఞానంతోనే మనం పొందవలసినటువంటి అద్వైత దర్శనం సాధ్యమవుతుంది. అంటే జ్ఞానం కాకుండా ఏ మార్గంలో, జ్ఞానమే భగవంతుడితో మన యోగం అంటే కలయికని సంభవింప చేస్తుంది. అజ్ఞాని జ్ఞాని అంటారు. గీతలో కూడా చెప్పింది, జ్ఞానినః తత్వదర్శినః అంటాడు ఆయన. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అంటే అజ్ఞానం ఉపదేశించబడి జ్ఞానం యొక్క అనుభూతి కలిగి ఆ తత్వం తెలుసుకున్నటువంటి యోగుల్లో తత్వం అసి స్థిరంగా మారేదానికి జ్ఞానమే ఆధారము అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం చెబుతోంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య తత్వాన్ని అనేక రూపాలు, అంటే సుబ్రహ్మణ్య తత్వం యొక్క ఆవిర్భావాన్ని అర్థం చేసుకుంటే ఈ మాదిరిగా ఈ పంచభూతాత్మకమైనటువంటి తత్వాలకి శివశక్తుల యొక్క తత్వాన్ని మేళవింపజేయటం మూలంగా వచ్చినటువంటి ప్రత్యేక శరీరం కలవాడు. సో కాలస్వరూపంగా మనం సుబ్రహ్మణ్య స్వామిని కనుక భావిస్తే, కాలం అంటే ఏమిటి? సంవత్సరాయ నమః అంటాం. కాలంలో 6 ఋతువులు ఉన్నాయి. ఈ 6 ఋతువులు ఆయన ముఖాలకి సంకేతం. ఈ కాలం అన్ని సర్వకాల సర్వావస్థలో చిత్ర విచిత్రంగా ఈ ఋతువుల్లో కాలగమనం నడిచిపోతూ ఉంటుంది. దానికి ఆయనకి 12 బాహువులు. ఈ 12 బాహువులు 12 నెలలకి సంకేతం. సో చిత్ర విచిత్రంగా జరుగుతున్న ఈ ప్రకృతి మొత్తం కూడా నెమలిలో ఉన్నటువంటి అనేక వర్ణాలకు సంకేతం. ఆ నెమలి ఆయనకి వాహనం ఉన్నారు. అంటే ప్రకృతిలో కనపడుతున్నది అంతర్లీనంగా పరమేశ్వరుడైన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. బాహ్యంగా ఆయనకు ఒక ఆకారం ఇచ్చినప్పుడు నెమలి ఆయనకి వాహనం అని, ఆయనకి 6 తలకాయలు ఉన్నాయని, ఈ 6 తలకాయలతో పాటు 12 చేతులు ఉన్నాయని, అట్లా కాలస్వరూప తత్వాన్నే సుబ్రహ్మణ్య పరంగా, అంటే కాలంలో పొందవలసింది నువ్వు పొందగలిగేదానికి చేయవలసిన సాధన చెయ్యి. అప్పుడే మూలాధారం నుంచి ఆ శక్తి పైకి లేచి పొందవలసిన మార్గంలో, అంటే ఈ షట్చక్రాల పరంగా ప్రయాణం చేసి షట్చక్ర ఉపరి సంస్థిత ఆ సప్తమ స్థాయిలో
శివశక్తి అనుభూతిగా పరిణమిస్తుంది అన్న సంకేతంగా అర్థమవుతుంది. సో అగ్ని సోమాత్మకం జగత్ అంటారు. అగ్ని సోమ ఈ రెండిటి యొక్క కలయిక మూలంగానే జగత్ ఏర్పడది అన్న భావంగా ఆలోచిస్తే సుబ్రహ్మణ్య స్వామిని యజ్ఞమే సర్వకర్మలకి ఆధారం, యజ్ఞంతోనే ఈ సృష్టి మొత్తాన్ని భగవంతుడు సాధించాడు. పురుష సూక్తం అంతా అదే మనకి చెప్తుంది. వసంత ఋతుని హవిస్సు అని ఆ పరంగా ఆలోచించినప్పుడు ఆ సుబ్రహ్మణ్య తత్వం షణ్ముఖాల్ని 4 పక్కన ఉన్నటువంటి హోమగుండం, పైనుంచి ఆజ్యధార, కింద నుంచి ఆజ్యధారని అందుకునేదానికి ప్రయత్నం చేసే జ్యోతిర్మయమైనటువంటి అగ్ని, ఈ 6 యొక్క సమిష్టి తత్వాన్ని అంటే యజ్ఞ స్వరూపాన్ని సుబ్రహ్మణ్య స్వామిగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే యజ్ఞం లేకుండా, కర్మ లేకుండా ఏదీ నువ్వు సాధించలేవు. సమస్తమైన సృష్టిని సాధించేదానికే యజ్ఞ రూపంలో భగవంతుడు పొందాడు. కాబట్టి యజ్ఞ రూపంలో త్యాగభావంతో నువ్వు చేసిన కర్మలు జ్ఞానానికి ప్రతిఫలిస్తాయి. జ్ఞాన అనుభూతి పొందాలంటే చేస్తున్న కర్మలు త్యాగపరమై ఉండాలి. భగవాన్ సత్యసాయి బాబా సేవా సంస్థలు ఎందుకు స్థాపించారు అనేది మనం ఆలోచిస్తే అందులో ఉన్నటువంటి అంతరార్థం ఇట్లా తెలుసుకోవచ్చు. అంటే సేవ చేస్తూ కూడా మనం త్యాగభావాన్ని మానేసి మోహరాగాలతో కలుపుకుని అహంకారాన్ని దానికి మేళవించి ఆ మాదిరిగా మనం సేవ చేసే ప్రయత్నం చేసేటట్టయితే స్వామి చెప్పిన సూచన దానికి అహంకారపూరితమైనటువంటి సేవలు దూది కుప్పలో నిప్పురవ్వ అన్నారు. సో సేవ చేయాలి, త్యాగభావంతో చేయాలి, జ్ఞానాన్ని మేళవించాలి. అప్పుడు ఈ సుబ్రహ్మణ్య తత్వాన్ని నువ్వు చేస్తున్న కర్మపరంగా ఆ కర్మ జ్ఞానానికి, జ్ఞాన అనుభూతికి దారి తీస్తుంది. ఆ మార్గంలో ప్రయాణం చేయండి అన్న సందేశాన్ని ఈ మంత్రపరంగా దూర్వాస మహర్షి మనకి ఇస్తున్నారనుకోవచ్చు. అంటే చిన్మయాత్మకమైనటువంటి పంచబ్రహ్మ తత్వాలు జ్యోతిర్మయాత్మకంగా పంచభూతాత్మకం అవుతాయి. ఈ పంచభూతాత్మకమైనటువంటి పంచభూతాలు ఆ చిన్మయాత్మకమైనటువంటి పరమాత్మతో కలిసి మృన్మయాత్మకమైనటువంటి శరీరాన్ని ధరించి భూలోకంలోకి వచ్చినప్పుడు అది మామూలు సాధారణ శరీరంగా కనపడుతుంది. అంటే భూలోకవాసులందరికీ కూడా పృథ్వీ తత్వం ఎక్కువ ప్రాధాన్యం ఉన్నటువంటి శరీరాలతో ఉంటారు. ఆ మిగతా లోకవాసులకి ఈ పృథ్వీ తత్వం ఉండదు. భూహ సుహ ఆ వ్యాహృతులు, 7 వ్యాహృతులు ఏదైతే చెప్పామో భూహ సుహ మహ జన తప ఈ లోకాల్లో ఉన్నటువంటి 7 లోకవాసులు కూడా వాళ్ళంతా జ్యోతిర్మయ స్వరూపులు. అంటే జ్యోతిర్మయ స్వరూపులైనా సరే అన్నిటికీ ఆధారభూతమైంది భూమి కాబట్టి భూమి నుంచి పొందవలసిన ఫలితాలన్నీ పొందగలిగేదానికి బుద్ధితో గణపతి యొక్క ఆరాధన, అక్కడ ఆగిపోకుండా దాన్ని జ్యోతిర్మయం చేసుకుంటూ జ్ఞానమయత్వాన్ని అనుసంధానం చేసుకుని అంతర్గతమైనటువంటి సాధన మూలంగా ఈ షట్చక్రాలు సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 ముఖాలు ఈ పూర్ణత్వం చివరికి అంటే భృగుటి రుద్రగ్రంథి దాటి మనం పైకి పోయినప్పుడు పొందగలిగేది అన్నపూర్ణ అంటే పూర్ణత్వమైనటువంటి శివశక్తి తత్వం యొక్క అనుభూతి. అదే నటరాజస్సు అనేక రకాలుగా అనుభూతి, నిత్య నూతన ఆనందమైనటువంటి స్థితి. అది మానవుడి యొక్క ధ్యేయము. దాన్ని ఈ మాదిరిగా సాధించాలి అన్న యోగపరమైనటువంటి అన్వయాన్ని వీటిల్లో మనం చూడొచ్చు. దీనికి ఆదిశంకర్ల పరంగా ఒక్కసారి కనుక మనం అర్థం చేసుకునేటట్టయితే వైదిక మతాలు అన్నప్పుడు 6 మతాలే వైదిక మతాలు. వాటినే శైవం అని, వైష్ణవం అని, శాక్తేయం అని, గాణపత్యం అని, షాణ్ముఖం, సుబ్రహ్మణ్యం అని చెప్తారు. ఈ 6 మతాల్లో కూడాను వైదిక మతంగా 6 మతాలే చెప్పబడ్డ అనేక రకాల పాషాండ మతాలు తర్వాత అన్నీ వచ్చినాయి. యాక్చువల్లీ మనం ఏదైతే క్రిస్టియానిటీ అంటున్నాం, ఇస్లాం అంటున్నాం, రకరకాల ఈ మతాలన్నీ కూడా అనేక రకాల మతాలు కాలక్రమేణా కలియుగంలో వచ్చినాయి తప్ప కలియుగానికన్నా ముందు ఇవన్నీ ఏమీ లేవు. కలియుగంలో కూడా మొదటి 3000 సంవత్సరాల్లోనూ వీటికి బౌద్ధ మతంతో ప్రారంభమయ్యేదాకా ఈ మతాలన్నీ ఏమీ లేవు. అందువల్లనే వీటిని పాషాండ మతాలు అని కూడా అంటారు. ఎందువల్ల కర్మకే ప్రాధాన్యత అన్న భావాన్ని అర్థం చేసుకుని కర్మ యొక్క స్వరూపాన్ని
అర్థం చేసుకోలేక, అంటే కర్మని జ్ఞానమయం చేసి జ్ఞానమయం నుంచి దైవానుభూతి పొందవలసిన స్థితిలో ఆ పై భాగాన్ని పోగొట్టుకుని కర్మలంపుడులైనటువంటి స్థితిలో బౌద్ధం భూలోకంలో ప్రవేశించింది. అంటే బుద్ధితో మీరు ఆలోచించండి, సమాజం మోర్ ఇంపార్టెంట్, మీరు కర్మలంపడట్లే అంటే ఏ స్థితికి ఒక పర్టికులర్ టైంలో హిందూ మతం వచ్చిందంటే కర్మే మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కర్మ యొక్క ఫలితంగా పొందవలసిన జ్ఞానం అనేది జ్ఞానం మాట మర్చిపోయి ఈ కర్మలంపుట్లు అయినప్పుడు అప్పుడు వాళ్ళని తృణీకరించేదానికి వచ్చింది బుద్ధిజం. కాకపోతే దాంతో ఏమైంది, శక్తిహీనత ఎప్పుడైతే కలిగిందో ఇక రకరకాలుగా అది జీర్ణావస్థకి చేరుతూ ఈ ప్రజెంట్గా ఉన్నటువంటి స్థితిలో మనకి గోచరిస్తోంది. సో ఈ షణ్మతాల పరంగా కూడా అంటే ఆయన ఆదిశంకర్ల వారు ఈ బౌద్ధ మతాన్ని ఖండించి మళ్ళీ హిందూ మతాన్ని స్థాపించడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆయన ఖండించడానికి ముందు బౌద్ధ మతం పూర్తి విజృంభణతో ఉన్నది. అది ఒక రకమైన నాస్తికవాదం. ఎట్ ద సేమ్ టైం అంతా ఒకటేను అన్న భావన, అంతా ఒకటి అన్న భావనతో జీవించాలి, అది అద్వైతం. కానీ ఈ తరతమ భేదాలతో పొందవలసిన గమ్యాన్ని పొందేదానికి ప్రయత్నం చేయాలి, కర్మని జ్ఞానం పొందేదానికి ఉపయోగించుకోవాలి అన్న భావన లోపించినటువంటి ఈ వైదిక మతాలన్నింటి కూడా ఆయన సమన్వయం చేసేదానికి షణ్మత స్థాపకుడిగా ఈ 6 మతాల్లో ఉన్నటువంటి సూత్రప్రాయంగా ఉన్నటువంటి అద్వైత తత్వాన్ని దానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ మతాలన్నింటినీ సమన్వయం చేసి పంచాయతన పూజ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది అంత క్రితం కూడా ఒకసారి అనుకున్నాం. ఆ పంచాయతన పూజలో 5 ప్రధానమైనటువంటి రూపాలు మనకు కనపడతాయి. 6వ రూపంగా జ్యోతిర్మయమైనటువంటి దీపారాధన ఉంటుంది. దీపారాధన లేకుండా ఏ పూజ ఉండదు. కాబట్టి ఆ 5+1 6గా ఈ శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణపత్యం, ఆదిత్యం, ఈ అన్నిటినీ ఈ 5టిని ఈ షణ్ముఖమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దీంతో కూడా కలిపి ఈ 6 యొక్క సమన్వయాన్ని సాధించేదానికి ఆయన చేసిన పని అది. సో దాంతో భారత జాతి కొన్నాళ్ళ పాటు నడిచింది. కానీ ప్రజెంట్ స్థితి ఏమిటంటే ఈ 6 మతాల్లో అననుకూలత ఇవాళ మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వైదిక మతంలో ఉన్నవాళ్ళే శైవం ఏమిటి, అదంతా నాన్ సెన్సు, వైష్ణవే మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్లాంటి వైష్ణవం కాదు శైవమే మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మాదిరి భావాలు ఉన్నటువంటి వ్యక్తులతో పాటు ఇతర పాషాండ మతాలు కూడా చేరి చాలా అంటే ఏ మాదిరి పరిస్థితి ఉన్నదంటే వర్ణ సంకరం ఏ మాదిరిగా అయిపోయిందో ఆ మాదిరిగా ఈ మత సాంకర్యం కూడా ఏర్పడి ఏది మంచి ఏది చెడు ఏది ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న స్థితి కోల్పోయినటువంటి ఈ సమాజంలో సాక్షాత్ జ్ఞానస్వరూపమైనటువంటి భగవంతుడు హయ్యెస్ట్ ఎనర్జీతో సాక్షాత్ ఆ శివశక్తి స్వరూపమైనటువంటి భగవంతుడు ఒకసారిగా అవతరిస్తే వీడికి సరిపోదన్న భావంతో 3 సార్లుగా అంటే శివ అవతారంగా, శివశక్తి అవతారంగా, సాక్షాత్ శక్తి అవతారంగా ఈ 3 తత్వాలతో మన మధ్యలో అవతరిస్తూ వీటిని మళ్ళీ పునరుజ్జీవనం చేయటాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. దీనికి మనవంతు కర్తవ్యం ఏమిటంటే సమన్వయం, సరైనటువంటి అవగాహన, ఆచరణ. స్వామి ఏం చెప్తున్నారో దాని అంతరార్థాన్ని తెలుసుకొని ఆచరణ పరంగా మనం ప్రయత్నం చేసేటట్టయితే పొందవలసిన దాన్ని మనం పొందగలుగుతాం అన్న పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. సో అంటే విశ్వపతి అంటే పశుపతి, విశ్వపతి వాళ్ళ పుత్రులుగా చెప్పబడుతున్న గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఈ ఇద్దరి యొక్క సమన్వయ పరంగా అంటే 4వ వ్రాతపతి, గణపతి, ఇక్కడ ఈ మంత్రాన్ని వీటిని సమన్వయం చేసుకుని అర్థం చేసుకుంటే ఈ అన్నిటి యొక్క ఏకత్వ భావన ఏమిటంటే అద్వైత అనుభూతి మాత్రమే అనేది మనకు అర్థమవుతుంది. దీనికి సాధనా పరంగా ఎల్లియర్ చెప్పుకున్నటువంటి ఆ పత్తీనాంపతి మళ్ళీ ఒక్కసారి సేనాని పత్తీనాంపతి పరంగా అన్వయం చేసుకున్నప్పుడు అందులో మనకు కనపడేవి ఒక రథం, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 సైనికులు. ఇదే స్మాలెస్ట్ యూనిట్. వీటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఇంకొకసారి మనం గుర్తు చేసుకుందాం. రథం అనేది ఆత్మానం రథం విద్ధి, శరీరం రథమేవచ. ఒకే ఒక రథం ఉంటుంది, ఒకే ఒక శరీరం ధరించి మానవుడు వస్తాడు.
కాబట్టి ఆ రథంతోనే చేయవలసిన పనులు చేయాలి. షిరిడి సాయి చెప్పిన మాటలు, స్వామి చెప్పిన మాటలు శరీరానికి ఇవ్వవలసినటువంటి ఇంపార్టెన్స్ మాత్రమే ఇచ్చి, ఎందుకు ఈ శరీరం వచ్చిందో ఆ పరంగా సాధన చేసేటట్టయితే పొందవలసిన ఫలితం పొందుతాము. అంటే శరీరంలో, రథంలో ఇంపార్టెంట్ రథికుడు, రథాన్ని తోలే సారథి. సో ఆ పరమైనటువంటి రథికుణ్ణి పొందేదానికి శరీరం వచ్చింది కాబట్టి శరీరం యొక్క లక్ష్యాన్ని మర్చిపోకుండా దాన్ని ఆ సాధనలో ఉపయోగించు. ఏనుగు అంటే జీవ ప్రజ్ఞ అనుకున్నాం. జీవ ప్రజ్ఞ కూడా ఒకటే ఉంటుంది. ఒక జీవికి ఒక ప్రజ్ఞ. ఆ జన్మాంతర సంస్కారాలు బట్టి ఆ ప్రజ్ఞ ఏర్పడుతుంది. ఆ జన్మాంతర సంస్కారాలు బట్టే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన మనస్సు, ఒక్కొక్క రకమైన దేహం ఏర్పడుతుంది. ఒకే ఒక ఆత్మ అనేక రకాలుగా, అనేక రకాలైన శరీరాలుగా, అనేక రకాలైన మనస్సులుగా ఏర్పడడానికి కారణం ఈ వెనక జన్మల కర్మల పరంపరలు కాబట్టి వాటిని తొలగించుకోవటంలో ఆ ఏకాత్మ భావన మనకి ఉపయోగపడుతుంది అన్న సంకేతంగాను. సో 3 గుర్రాలు అన్నప్పుడు ఇది గుణత్రయంగాను, ఈ గుణత్రయం చంచలాత్మకమైంది. దీన్ని ఏకోన్ముఖం చేసేదానికే రుద్రం యొక్క మొట్టమొదటి మంత్రంలో ఆ 3 గుణాలని అధిగమించి గుణాతీత మృడస్థితి పోయే సంకేతంగా మనం చెప్పబడ్డది. కాబట్టి ఆ 3 గుణాల్ని సమన్వయం చేసుకుంటూ జీవితాన్ని గడపటమే సరైనటువంటి ధ్యేయము. స్వామి అంటే షిరిడి అవతారంలో చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకుంటే, 3 గుణాలని కాలాన్ని బట్టి నేనే నియమిస్తాను. అంటే ఎక్కడ మనిషికి స్వాతంత్రం ఉన్నదే? ఉన్నది. నిజంగా ఉన్నదే? లేదు. ఆ మాదిరి స్థితి, ఆ ఇచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవటం. దీనికే స్వామి చెప్పిన ఎగ్జాంపుల్, ఒక పశువుని తాడుతో కట్టేశాం. దానికి స్వాతంత్రం ఉందా? లేదనే చెప్పాలి. నిజంగా లేదా? కొంత ఉన్నది. ఎంతవరకు ఉన్నది? ఆ తాడు దాన్ని పర్మిట్ చేసేంత వరకు ఉన్నది. ఆ తాడు 10 అడుగుల పొడుగున్నది. ఈ 10 అడుగుల మేర దాన్ని స్వేచ్ఛగా దాని ఇష్టం వచ్చిన పని చేయొచ్చు. 10 అడుగులు దాటిపోలేదు. అట్లా స్వేచ్ఛ ఉన్నది అంటే ఉన్నది, లేదు అంటే లేని స్థితిలో ఉన్నటువంటి జీవుడికి ఇంకో మాట కూడా సాధనలో చాలా గొప్ప స్థితి పొందాడు. వాడికి కట్టిన తాడు 10 అడుగులు కాకుండా 100 అడుగులు అవుతుంది. అంటే 100 అడుగుల వరకు వాడికి స్వేచ్ఛ. అనేక స్థాయిల్లో ఉన్నటువంటి మానవుల్ని, సాధకుల్ని, ఉత్తీర్ణ పురుషుల్ని, యోగుల్ని మనం చూస్తున్నాం. అందరూ అద్వైతుల అద్వైత స్థితి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణంలో ఒక్కొక్కడు ఒక్కొక్క పరిధి దాకా స్వాతంత్రం పొందినటువంటి వ్యక్తులుగా మనం అర్థం చేసుకోవచ్చు. సంపూర్ణ స్వాతంత్రం అంటే ఏమిటి? అసలు ఆ తాడే లేకపోవటం. అది పశుపతిత్వానికి దారి తీస్తుంది. ఈ పశువు యొక్క ధ్యేయం అనేక స్థాయిలు కాదు, ఈ స్థాయిలని దాటి పశుపతిత్వాన్ని పొందాలి. దానికి ఏకైక మార్గం శరణాగతి సాధన. సో ఈ సైనికులు 5 అనటంలో ఉద్దేశం ఏమిటి? మానవుడి పంచీకృతమైనటువంటి శరీరం సమస్తం కూడా పంచ 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 అన్నట్టుగా పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, సో పంచ ఇట్లా అన్ని పంచ పంచ అని 5 ఉంటాయి. కాబట్టి ఈ 5ని ఏకోన్ముఖం చేసి త్రిగుణాతీతత పొంది నీ జీవ చైతన్యాన్ని పరమేశ్వర చైతన్యంలో కలపటమే. దానికే నమస్తే అనే పదానికి అర్థంగా స్వామి చూపించినటువంటి సంకేతంగా మనం ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. సో ఈ శక్తుల్ని ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా అమృతత్వ సాధనకి జ్ఞాని యొక్క అంటే పదీనాం పది ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలకి పతి ఒకడే. అన్ని మార్గాలకి పతి ఒకడే అయినా తెలిసిన మార్గం తెలిసిన వాడి మార్గదర్శకత్వంలో మనం ప్రయాణం చేసేటట్టయితే పొందవలసిన గమ్యాన్ని ఇబ్బందులు లేకుండా పొందగలుగుతాము. ఆ సేనాని అనేది జ్ఞాని పరంగా అంటే జ్ఞాని అయినటువంటి వాడిని నాయకుడిగా ఎన్నుకుని సాక్షాత్ పరమేశ్వరుడు నాయకుడిగా వచ్చినప్పుడు ఇంకా ఆలోచనే ఉండాల్సిన అవసరం లేదు. సో మనం స్వామి యొక్క ఆదేశాన్ని పాటించడంలో తెలుసుకుని పాటించడమే మనం చేయవలసింది. పరమేశ్వరుడు ఫిజికల్గా లేడు. అనేక మంది జ్ఞానుల్ని ఆయన రిప్రజెంటేటివ్గా వదిలిపెట్టిపోయినారు. ఆ గురువులు, పరమ గురువుల యొక్క మార్గదర్శకత్వంలో పొందవలసిన గమ్యాన్ని పొందండి. అంటే పత్తినాం పతిగా చెప్పబడినటువంటి ఈ సాధనాపరమైనటువంటి వివరాన్ని సమన్వయం చేసుకుని సాధనలో పొందవలసిన ఫలితాన్ని పొందటంగా అన్వయం చేసుకోవచ్చు.
ఇక్కడ మిత్ర షడ్వర్గాల్లో మనం ఉత్సాహం, సాహసం, ధైర్యం చెప్పాం. ఈ ఉత్సాహం, సాహసం, ధైర్యం అనేవి లౌకికమైన వాటికి, పారలౌకికమైన వాటి రెండింటికి ఉపయోగిస్తాయి. ఈ ఉత్సాహ, సాహస ధైర్యాన్ని సాధనలో పెడితే అది సాధనా ఫలితాలు అందిస్తాయి. అరిషడ్వర్గ పరంగా వాటిని ఉపయోగించేటట్టయితే ఆపరమైనటువంటి ఫలితాలకు ఉపయోగిస్తాయి. కాబట్టి జాగ్రత్త సుమ అన్న సంకేతాన్ని కూడా ఇందులో, అంటే జ్ఞానయుత నిర్ణయాత్మక బుద్ధి పరంగా సర్వకాల సర్వావస్థల్లోనూ వాటిని సక్రమంగా వినియోగిస్తూ పొందవలసిన ఫలితాలు పొందండి అన్న పరమైనటువంటి అన్వయంగా దీన్ని మనం చేసుకోవచ్చు. ఇక్కడికి ఆపుతాను ఇవాళ. మిగతా దాన్ని ఈ సేనాని సమిష్టి వెష్టి పరంగా ఏ మాదిరిగా సంగ్రహణ చేస్తుంది ఆత్మ, ఎట్లా శరీరాన్ని నిలుపుతోంది, ఈ విషయాల్ని పై వారం, నెక్స్ట్ సోమవారం మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఇందులో సందేహాలు ఏదైనా ఉంటే దట్ యూ కెన్ డిస్కస్.